ఫిబ్రవరి 22వ తారీఖున జరిగిన ప్రమాదంలో 8 మంది కార్మికులు ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకుపోయారు. అప్పటి నుంచి రాత్రి పగలు 24 అవర్స్ అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతూ ఉన్నాయి. రోబోలను కూడా లోపలికి పంపించారు. ఎన్నో బృందాలు లోపలికి ఆ ఎస్ఎల్బీసీ సొరంగంలో 14 కిలోమీటర్ల దూరంలో ఎస్ఎల్బీసీ సొరంగం ముఖద్వారం దగ్గర నుంచి 14 కిలోమీటర్ల దూరంలో రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ప్రాణాలకు తెగించి మరి రెస్క్యూ సిబ్బంది ఆ ఆపరేషన్స్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు కేవలం ఒకరి ఆచూకీని మాత్రమే కనుగొనగలిగారు. ఇప్పుడు మరొకరి ఆచూకీ కూడా తెలిసింది. గురుప్రీత్ సింగ్ ఆచూకీని గత మార్చి 9వ తారీఖున గురుప్రీత్ సింగ్ ఆచూకీని కనుగొన్నారు. ఆయన మరణించిన స్థితిలో ఆయన ఆచూకీని కనుగొన్నారు. మిగిలిన 7 ఆచూకీ కోసం కూడా నిరంతరం అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ఈరోజు మరొకరి ఆచూకీ తెలిసినట్టుగా తెలుస్తోంది. టీబీఎం కింద ఆ టీబీఎం శిథిలాల కింద మరొకరి ఆచూకీని గుర్తించారు. చనిపోయిన స్థితిలోనే మరొకరి కార్మికుని ఆచూకీని కూడా గుర్తించారు. తవ్వకాలు చేపడుతున్న రెస్క్యూ టీమ్స్ గ్యాస్ కట్టలతో శిథిలాలను కట్ చేస్తున్నారు. నిజానికి అక్కడ కార్మికుల జాడను కనుగొన్నప్పటికీ, మరణించిన స్థితిలోనే వాళ్ళ జాడను కనుగొన్నప్పటికీ వాళ్ళను బయటకు లాగడానికి అవకాశం లేదు. ఎందుకంటే నెల రోజులు దాటేసింది కాబట్టి వాళ్ళ ఆచూకీని కనుగొన్న తర్వాత చేయో కాలో కనిపించిన తర్వాత వాటిని పట్టుకుని బయటకు లాగుతూ ఉంటే అక్కడ చాలా హృదయ విదారకంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. వారి అవయవాలు ఊడిపోతూ ఉన్నాయి. దీంతో పూర్తిగా వాళ్ళ ఆచూకీని కనుగొన్న తర్వాత వాళ్ళ చుట్టూ ఉన్న మట్టిని తొలగించి ఆ తర్వాత టీబీఎంకి సంబంధించిన ఐరన్ ముక్కలను కట్ చేసి, ఐరన్ గ్రిల్ను కట్ చేసి వాళ్ళను బయటకు తీస్తూ ఉన్నారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు. ఇప్పుడు మరొకరు ఆచూకీని కూడా కనుగొన్నారు. గ్యాస్ కట్టలతో శిథిలాలను కట్ చేస్తున్నారు. గ్యాస్ కట్టలతో ఆ టీబీఎంని కట్ చేస్తున్నారు. టన్నెల్ బోర్ మెషిన్ని కట్ చేసి వాటిని కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకు పంపించేస్తున్నారు. అయితే ఇప్పుడు కనుగొన్న కార్మికుని ఆచూకీ ఏంటి, అతని పేరేంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. చనిపోయిన వ్యక్తికి సంబంధించిన ఆనవాళ్ళు మాత్రం లభ్యమయ్యాయి. టన్నెల్ లోపల ఇప్పటికే భరించలేని దుర్వాసన వస్తున్నట్టుగా తెలుస్తోంది. స్ప్రే బాటిల్స్తో లోపలికి వెళ్తున్నారు రెస్క్యూ బృందాలు. దుర్వాసన వస్తూ ఉండటంతో అక్కడ దుర్వాసన నుంచి బయటపడి ఆ రెస్క్యూ ఆపరేషన్స్ని కొనసాగించడానికి స్ప్రేలను వాడుతూ ఉన్నారు. మినీ హిటాచీతో అక్కడ తవ్వకాలు జరుపుతున్నారు. ఒక చిన్న ప్రొక్లైనర్తో అక్కడ తవ్వకాలు జరుపుతున్నారు. పెద్ద ఎత్తున మట్టి కూరుకుపోయింది. అక్కడ మట్టిని ఒక చిన్న ప్రొక్లైనర్తో తవ్వి ముందుకు వెళుతూ ఉన్నారు. ఇప్పుడు మరొక కార్మికుని ఆచూకీ తెలిసిందని చెప్తున్నారు. అయితే అతను పూర్తిగా బయటకు తీసిన తర్వాత కానీ అతని పేరేంటి అనేది తెలిసే అవకాశం లేదు. మొన్న 9వ తారీఖున ఒక కార్మికుని ఆచూకీని గుర్తించారు. గురుప్రీత్ సింగ్గా అతను గుర్తించి వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఫిబ్రవరి 22వ తారీఖున ఈ ప్రమాదం జరిగింది. నెల రోజులు దాటినప్పటికీ ఇంకా అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు మరొకరు ఆచూకీ తెలియడంతో ఇంకా 6 మంది జాడ తెలియాల్సి ఉంది. ఇప్పుడు ఒకరు ఆచూకీ తెలిసింది. అతన్ని కూడా బయటకు తీయటానికి, ఆ కార్మికుని దేహాన్ని బయటకు తీయటానికి ఇంకా మరికొన్ని గంటల సమయం పట్టే అవకాశం ఉంది అని తెలుస్తోంది. మా ప్రతినిధి మణికంఠ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మణికంఠ, ఇప్పుడు మరొకరి ఆచూకీ తెలిసినట్టుగా తెలుస్తుంది. అతను పూర్తిగా ఆ కార్మికుని దేహాన్ని పూర్తిగా బయటకు తీయడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? రోహిత్, ఎస్ఎల్బీసీ ఘటనలో మాకు కీలక ముందడుగు పడిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎస్ఎల్బీసీ ఘటనలో ప్రమాదం జరిగిన తర్వాత లోపల చిక్కుకుపోయినటువంటి 8 మంది ఆచూకీ కోసం నిరంతరం ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యంలో ఏదైతే ఈ నెల 9వ తేదీన ఒక మృతదేహం బయటికి రావడం జరిగింది. అది గురుప్రీత్ సింగ్ గా గుర్తించడం జరిగింది. ఆ తర్వాత మిగతా 7 కోసం కూడా నిత్యం అన్వేషణ కొనసాగుతూనే వస్తుంది. ఈ రోజుకు 32వ రోజు. ఈ రోజు వరకు కూడా లోపల ఉన్నటువంటి మిగతా 7 మందికి సంబంధించిన ఆచూకీ కోసం నిరంతరంగా రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా శ్రమిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజామున మరొక వ్యక్తికి సంబంధించినటువంటి ఆనవాళ్లు బయటపడ్డాయి. లోపల ఏదైతే పేరుకుపోయినటువంటి ఆ మట్టి బురద అంతటిని కూడా మినీ ఇటాచీ సాయంతో తవ్వకాలు జరుపుతున్నటువంటి నేపథ్యంలో తవ్వుతున్నటువంటి సందర్భంలో ఒక్కసారిగా భారీగా దుర్వాసనతో పాటు ఒక మనిషికి సంబంధించినటువంటి ఆనవాళ్లను అక్కడ రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఆ మృతదేహాన్ని బయటికి తీసుకొచ్చే పనిని ప్రారంభించారు. అక్కడ పూర్తిగా పెద్ద ఎత్తున, ఎందుకంటే దాదాపుగా 32 రోజులు గడుస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ లభిస్తున్నటువంటి ఆ మృతదేహానికి సంబంధించి కూడా భారీగా బ్యాడ్ స్మెల్ వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే లోపలికి స్ప్రే బాటిల్స్ ని కూడా రెస్క్యూ టీమ్స్ అంతా కూడా తీసుకెళ్లిపోయారు. ఎందుకంటే అక్కడ భరించలేని దుర్వాసన వస్తున్నటువంటి నేపథ్యంలో వారంతా కూడా పనులు చేయడానికి కొంత కష్టమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే లోపలికి స్ప్రే బాటిల్స్ కూడా తీసుకెళ్లారు. అక్కడ ఉన్నటువంటి మృతదేహం పూర్తిగా టీబీఎం
అవశేషాల కింద భాగంలో కూడా పడిపోయినట్టుగా తెలుస్తుంది. మనం చూసాం మొదట్లో ఏదైతే 9వ తేదీన ఎవరైతే గుర్ప్రీత్ సింగ్ కు సంబంధించినటువంటి మృతదేహాన్ని గుర్తించినటువంటి నేపథ్యంలో అప్పుడు దాదాపుగా 24 గంటల కంటే ఎక్కువ సమయం పట్టింది అక్కడ గుర్ప్రీత్ సింగ్ కు సంబంధించినటువంటి మృతదేహాన్ని బయటకు తీయడానికి. పూర్తిగా టీబీఎం మిషన్ కు సంబంధించినటువంటి ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అదంతా కూడా గుర్ప్రీత్ సింగ్ మృతదేహంపై పడి ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ గ్యాస్ కట్టర్ల సాయంతో పూర్తిగా ఏదైతే టీబీఎం మిషన్ కు సంబంధించినటువంటి ప్లాట్ఫామ్ అంతా కూడా తొలగించిన తర్వాత దాదాపుగా 24 గంటల పై సమయం అంతా కూడా కష్టపడిన తర్వాత గుర్ప్రీత్ సింగ్ బాడీని బయటకు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఏదైతే లోపల మరొక మృతదేహం కనిపించిందో ఆ మృతదేహం ఎవరిదనేది కూడా పూర్తిగా గుర్తించలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే గుర్ప్రీత్ సింగ్ మృతదేహం లభించినటువంటి సందర్భంలో అప్పుడు 15 రోజులు మాత్రమే గడుస్తుంది. 15వ రోజు గుర్ప్రీత్ సింగ్ కు సంబంధించినటువంటి ఒక చేతి ఆనవాళ్ళను గుర్తించారు. ఆ చేతికి ఉన్నటువంటి కడియాన్ని, ఆ చేతికి ఉన్నటువంటి ఉంగరాన్ని బట్టి పూర్తిగా లోపల చిక్కుకుపోయినటువంటి 8 మందిలో ఎవరికి ఈ రకమైనటువంటి కడియం, ఈ రకమైనటువంటి ఉంగరం ఉంటుంది అనేటటువంటి విషయాన్ని కొంత వారంతా కూడా ఎక్స్పెక్ట్ చేసి గుర్ప్రీత్ సింగ్ గా గుర్తించడం జరిగింది. ఆ తర్వాత పూర్తిగా మృతదేహాన్ని బయటికి తీసిన తర్వాత మృతదేహం పై ఉన్నటువంటి ఆ డ్రెస్ కావచ్చు, మిగతా అంతటిని చూసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, అక్కడికి చేరుకున్న గుర్ప్రీత్ సింగ్ కుటుంబ సభ్యులు కూడా మృతదేహాన్ని కొంత గుర్తుపట్టారు. సో ఆ రకంగా అయిపోయింది. ఇప్పుడు 32వ రోజు గడుస్తున్నటువంటి నేపథ్యంలో ఆ మృతదేహాన్ని గుర్తుపట్టలేని స్థితిలో ఉందంటూ కూడా రెస్క్యూ టీమ్స్ అని కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా కుళ్ళిన దశలో ఇప్పుడు ఆ టన్నెల్ లోపల కలుగుతున్న అడ్డంకులేంటి? ఇప్పుడు గుర్తించిన కార్మికుడిని బయటికి తీయడానికి ఇంకా చాలా కొన్ని గంటల సమయం పట్టే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్ గా ఖచ్చితంగా కొన్ని గంటల సమయం పట్టేటటువంటి అవకాశం ఉందనే మనకు రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పూర్తిగా అక్కడ పేరుకుపోయినటువంటి మట్టి బురదనంతా కూడా ఇటాచీల సాయంతో తవ్వకాలు జరుపుతున్నటువంటి సందర్భంలో ఒక్కసారిగా మృతదేహానికి సంబంధించిన ఆనవాళ్ళు బయటపడ్డాయి. కాబట్టి అక్కడ పూర్తిగా టీబీఎం మిషన్ కు సంబంధించినటువంటి అవశేషాలన్నీ కూడా అడ్డంకిగా మారినటువంటి నేపథ్యంలో ఇప్పటికే కొన్ని టన్నుల మీద టీబీఎం మిషన్ కు సంబంధించినటువంటి విడి పరికరాలన్నింటినీ కూడా గ్యాస్ కట్టర్ల సాయంతో కట్ చేసి బయటికి తరలిస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా లోపలంతా కూడా ఆ మట్టి బురదనంతా కూడా కన్వేయర్ బెల్ట్ ఆధారంగా బయటికి పంపిస్తున్నారు. సో ఇప్పుడు అయితే అక్కడ మాకు ఒక మృతదేహం కనిపిస్తుందో అదంతా కూడా ఇంకా మట్టి లోపలే కూరుకుపోయి ఉన్నట్టుగా కూడా రెస్క్యూ టీమ్స్ చెప్పుకొస్తున్నారు. అదంతా కూడా మట్టిని తవ్వుతున్న కొద్దీ అక్కడ టీబీఎం కు సంబంధించినటువంటి పరికరాలన్నీ కూడా కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ లోపలంతా కూడా గ్యాస్ కట్టర్లు తీసుకెళ్లారు. గ్యాస్ కట్టర్లతో ఆ టీబీఎం మిషన్ కావచ్చు, ఇనుప రాడ్స్, ఐరన్ రాడ్స్ కానీ ఐరన్ పరికరాలు ఏమన్నా ఉంటే వాటన్నిటిని కత్తిరించడంతో పాటు ఈ మిషన్లతో ఇంతవరకు కూడా తవ్వకాలు జరిపారు. ఇప్పుడు అక్కడ మృతదేహాన్ని గుర్తించిన నేపథ్యంలో మనుషుల సాయంతో అక్కడ అంతా కూడా తవ్వకాలు జరిపి అక్కడ లభించినటువంటి మృతదేహాన్ని బయటకు తీసేటటువంటి అవకాశం ఉంది. దీనికి ఇంకా కొన్ని గంటల సమయం పట్టేటటువంటి అవకాశం ఉందంటున్నారు. ఈ రోజు మధ్యాహ్నానికి కానీ ఈ రోజు సాయంత్రానికి కానీ మరొక మృతదేహాన్ని కూడా బయటకు తీసేటటువంటి అవకాశం ఉంది. రోహిత్ రైట్ మణికంఠ, ఎస్ఎల్బిసి సొరంగంలో కార్మికుల కోసం ఇంకా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. గత నెల 22వ తారీఖున ఈ ప్రమాదం జరిగింది. నెల రోజులు దాటింది. ఇంకా 6 మంది